నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు చర్చలో పాల్గొంటున్న అతిథులు శ్రీ దారా గోపి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, టైమ్స్ ఆఫ్ ఇండియా మాజీ అసిస్టెంట్ ఎడిటర్, శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ అంబటి రామకృష్ణ యాదవ్ గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి. ఇక ముందుగా కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. బతికినన్నాళ్ళు శుభ్రంగా బతకండి అయ్యా. బతికినన్నాళ్ళు ఇచ్చిన మాట నిలుపుకుంటాకి బతకండి. బతికినన్నాళ్ళు అరే పిల్లల జీవితాలని నాశనం చేయకుండా పిల్లల జీవితాలని బాగు చేయడానికి బతకమని చెప్పని ఇవాళ పోలీసుల్ని పెట్టి ఈ ప్రజా వ్యతిరేకతని మీరు అణగదొక్కాలనుకుంటే ఈ ప్రజా వ్యతిరేకత కింద ఈ ప్రజా వ్యతిరేకత ప్రజల పాదాల కింద మీరు నాశనం అవటం లేదా మీరు కుక్క చావు రాజకీయంగా కుక్క చావటం ఖాయమనేది కూడా మీకు హెచ్చరిక చేస్తూ ఖచ్చితంగా మేము నువ్వు అరెస్టులు చేద్దామన్నా నీ ఇష్టం జైళ్ళు నింపటానికి కూడా మాతో జైళ్ళు నింపటానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. కానీ ఇవాళ మా గొంతుని ఈ పేద ప్రజల కోసం 11 లక్షల మంది పేద విద్యార్థుల కోసం మేము ఎత్తే ఈ గొంతు నువ్వు ఏం చేసినా మా గొంతు నొక్కలేవని చెప్పినది కూడా చంద్రబాబు నాయుడికి పోలీస్ ద్వారా హెచ్చరిక చేస్తూ శాంతియుతంగా ధర్నా చౌక్లో మేము ధర్నా చేస్తామని చెప్పాం. ధర్నా కూడా చేయకూడదంట. ధర్నా చేస్తే లోపలేస్తామని చెప్తున్నారు. నువ్వు ఏం చేస్తావో చేసుకో, లోపలేసుకుంటావో నీ ఇష్టం వచ్చింది చేసుకో, మా గొంతు మాత్రం నొక్కలేవనేది కూడా వారికి హెచ్చరికగా చెప్తూ మేము బయలుదేరుతున్నాం ఇక్కడి నుంచి. రైట్, అవి ఆసక్తికరమైన విశేషాలు. ఇందాక ఆడబిడ్డ నిధికి సంబంధించి ఎందుకు వేసామంటే చంద్రబాబు గారు నిన్న మహిళలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు, వాటిని ఆడబిడ్డ నిధి గురించి చెప్పకుండా జగన్ గారి ఇంటో అట్ట వాళ్ళ ఇంటో ఇట్ట ఏకంగా నిన్న 1,00,000 మంది మహిళలకి పారిశ్రామికవేత్తలు చేసేస్తా ఉన్నారు. ఇవాళ 1,75,000 తీసుకెళ్లారు. మరి ఆ విషయాల మీద చర్చకి వెళ్తాం కాబట్టి సరదాగా ఆ వీడియోని అంటే ఆడబిడ్డ నిధికి సంబంధించి తెలుగుదేశం చేసిన ప్రోపగాండా ప్రచారం మీద ఆ వీడియో అనమాట. ఇక ముందుగా ఆ వార్తల్లోకి వెళ్దాం. తెలంగాణకు సంబంధించి దేశానికి దిక్సూచి విశ్వాసం నిబద్ధతతో నడుద్దాం, రాష్ట్రాన్ని ఆదర్శంగా మారుద్దాం. బడ్జెట్ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ మాటకు మాట తిప్పికొట్టాలి రేవంత్ రెడ్డి పిలుపు. కాంగ్రెస్ శాసనసభ్యులకి శాసనమండలి సభ్యులకి అన్నీ నేనే మాట్లాడాలంటూ కొంతమంది ఎమ్మెల్యేల మీద ఫైర్ అయ్యారు. ప్రతిపక్షం గొడవ చేస్తుంటే ఎందుకు రియాక్ట్ అవ్వలేదని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యారు. అలాగే అరగంట ముందే చేరుకున్నటువంటి టీఆర్ఎస్ అధినేత గవర్నర్ సభ ప్రసంగం తర్వాత వెళ్ళిపోయారు. 19న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పెడతారు. అబద్ధాల ప్రాతిపదికన రాష్ట్రాన్ని నడపనని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఆర్థిక క్యాన్సర్ ఎన్నాళ్ళు దాచిపెట్టాలి? కేసీఆర్ రాష్ట్రానికి తప్పులు ఇచ్చి వెళ్ళారు. నిజం చెబుతుంటే రాష్ట్రం పరువు తీస్తున్నావు, దిగిపో అంటున్నారంటూ ఆయన కేసీఆర్ పైన కేటీఆర్ వీళ్ళందరి మీద ఆయన మండిపడ్డారు. మరి వీళ్ళేమో ఇది చేవలేక చావు భాష పాలనా వైఫల్యాన్ని కప్పించుకునేందుకే సీఎం రేవంత్ అసందర్భ సంధి ప్రాలాపనలంటూ నమస్తే తెలంగాణలో పెద్ద ఎత్తున ఇవాళ కథనం ఇచ్చారు. నిన్నటి పత్రికల్లో రేవంత్ రెడ్డి గారు కొంత అనుచిత భాష కూడా వాడిన సందర్భం మీడియాతో మాట్లాడుతూ దానికి రియాక్షన్గా వీళ్ళిచ్చారు. ఇక బడ్జెట్ ప్రసంగం గాంధీ భవన్ ప్రసంగంగా ఉందని కేటీఆర్ గారు అన్నారు. ముందుగా దీని మీద సంక్షిప్తంగా కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఆంధ్ర ఇష్యూస్లోకి వెళ్దాం. రామకృష్ణ గారు చెప్పండి, ఏమిటి అబద్ధాల ప్రాతిపదికన ప్రభుత్వాన్ని నడపనంటున్నారు రేవంత్ రెడ్డి గారు? అది సాధ్యమయ్యే పనేనా? మరి మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు ఇవన్నీ అబద్ధాలనే వాళ్ళు చెప్తున్నారు. మరి ఎట్లా అప్పుల గురించి తెలిసి కూడా 6 గ్యారంటీలు ఇచ్చారు కదా అని అంటున్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానెల్లో పెద్దలకి అట్లా సాక్షి ప్రేక్షకులు. సార్ అప్పుల గురించి అంటే వాగ్దానాలు చేశాము, వాగ్దానాలు 1 by 1 నెరవేర్చుకుంటా కూడా వచ్చాం. రైతులకు సంబంధించి రుణమాఫీ 21,000 కోట్ల రైతులు రుణమాఫీ చేయటం కానీ, ఉచిత బస్సు సర్వీస్ కానీ మహిళలకి, అట్లాగే 200 యూనిట్ల వరకు ఫ్రీ కానీ, అట్లాగే గ్యాస్ సిలిండర్లు కానీ 1 by 1 అమలు చేసుకుంటా వస్తా ఉన్నాం. ఆ అమలు చేయడానికి కావాల్సిన శక్తి వంచన లేకుండా కృషి చేస్తా ఉన్నాం. డెఫినెట్ గా ఏదైతే హామీ ఇచ్చామో అవన్నీ అమలు చేస్తా ఉన్నాం. బట్ పరిస్థితి ఏంటి అనేది ప్రజలకు వివరించి చెప్పాలి కాబట్టి ప్రజలకు వివరించి చెప్పి ఎగ్గొట్టే ప్రయత్నం చేయట్లేదండి. ప్రజలకు వివరించి చెప్పి ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తే అది అక్కడ మన దగ్గర జరుగుతా ఉంది. ప్రజలకు వివరించి చెప్పి ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది సొల్యూషన్ దిశగా వెళ్ళి
ప్రజలకు అందించే కార్యక్రమంగా ఉన్నాయి. సో డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎస్, డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కొంత ఆయన మాట, ఆయన వాయిస్, ఆయన యాస, ఆయన భాష ప్రజలకు కొంచెం ఆసక్తికరంగా ఉంటది కాబట్టి ఖచ్చితంగా మిగతా ఎమ్మెల్యేల కన్నా కొంచెం ఆయన ఎక్కువ మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. మిగతా వాళ్ళు కూడా చాలా యాక్టివ్ రోల్ తీసుకొని, ఎందుకంటే ప్రజలకు ఇంత సంక్షేమాన్ని అందిస్తూ కూడా ఏ పథకాన్ని గత ప్రభుత్వం అందించిన ఏ పథకాన్ని తీసేయకుండా అదనంగా పథకాలు అందిస్తున్న తరుణంలో అది ప్రజల దగ్గరికి ఆ విషయాన్ని చేరవేయటంలో, అంటే ఈ రోజు నుంచి కాదండి, రైట్ ఫ్రమ్ డే వన్ కాంగ్రెస్ పార్టీ మార్కెటింగ్ లో చాలా వీక్ అండి. అంటే చేసేదానికన్నా చెప్పుకోవడం మాది చాలా తక్కువ ఉంటది. ప్రతిపక్ష పార్టీలే ఆ రోజు మాకు ప్రతిపక్షం తెలుగుదేశం, ఈ రోజు ప్రతిపక్షం. అంటే రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు అసలు ఆడట్లేదు అంటారు. మీ గ్యారంటీల్లో కానీ రేవంత్ రెడ్డి గారి ఉపన్యాసాల్లో కానీ అసలు అబద్ధమే లేదు, అబద్ధ ప్రాతిపదికన రాష్ట్రాన్ని నడపడం లేదనేది మీ వాదన. అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది సార్? నిన్న కూడా ఆయన లెక్క మొత్తం, ఇదిగో నాకు వస్తున్న రెవెన్యూ 18,000 కోట్లు, ఈ ఖర్చుకి కావాల్సింది ఎంత, మీకు ఈ రకంగా అందిస్తున్నాను, జీతాలకు ఎంత పోతున్నాయి, పెన్షన్లకు ఎంత పోతున్నాయి అని క్లియర్ గా ప్రజల ముందు లెక్క చెప్పారు. అది మిగతా అదనంగా నాకు ఇంత కావాలి, దానికి రిసోర్స్ నేను వెతుక్కుంటున్నాను, మిగతావి కూడా ఖచ్చితంగా ఫిల్ఫిల్ చేస్తాను అని చెప్పినప్పుడు ఇక అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి ఏముంది? మేము ఇచ్చిన హామీ ఏదన్నా కూడా ఈ సిచ్యువేషన్ వల్ల మేము ఇవ్వలేకపోతున్నాము, ఇవ్వము అని మాట్లాడితే అప్పుడు ఓకే. కానీ నిన్న చాలా తీవ్ర పరుషపదజాలం వాడారు కేసీఆర్ గారి మీద. ఇవాళ దానికి ప్రతిగా వాళ్ళు చేవలేక చావు భాష అని పెద్ద వార్త రాశారు. మరి ఆ భాష విషయంలో కొంచెం మార్పు చేసుకుంటే మంచిదేమో, మరి చూద్దాం. ఇక గోపి గారు మీరేమంటారు? అబద్ధాల ప్రాతిపదికన ప్రభుత్వాన్ని నడపడం లేదని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, మీరు అంగీకరిస్తారా? మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళకి, సాక్షి ప్రేక్షకులకి నమస్కారం. రాజకీయ నాయకుడు అబద్ధాలు మాట్లాడకపోవడం అనేది అసాధ్యం అండి. రాజకీయ నాయకుడు అన్న తర్వాత అసాధ్యం. రాజకీయ నాయకుడు అన్న తర్వాత అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాలు కాకపోతే ఏంటంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కొంత మేలుగా కనిపిస్తోంది. వాళ్ళు ఎన్నికల్లో చేసిన కొన్ని వాగ్దానాలు కొన్ని అమల్లోకి తెచ్చారు. ఉచిత బస్సు కానీ అట్లాంటివన్నీ కూడా అంతవరకు ఒప్పుకోవాలి. అవును, అట్లా చేసుకొచ్చారు. ఇక ప్రత్యర్థి పార్టీ బీఆర్ఎస్ మీద అనుచిత వ్యాఖ్యలు అంటే ఖచ్చితంగా రాజకీయాలు ఇంతకు ముందులాగా నాణ్యతతో కూడి ఏమి లేవు. రాజకీయాల్లో విలువలు దిగజారిపోయాయి. వ్యక్తులు విమర్శలు ఒక హద్దులు దాటిపోతున్నాయి. అందులో ఇదేమి లేదు. అందులో ఆంధ్రప్రదేశ్ లో అయితే ఇక చెప్పనక్కర్లేదు. చాలా చాలా దుర్మార్గంగా ఉంది, దారుణంగా ఉంది రాజకీయాలు ప్రత్యర్థులు విమర్శించడంలో. తెలంగాణలో చూస్తే అది హైదరాబాద్ వల్ల ఆ రాష్ట్రం కొంత మెరుగ్గానే ఉంది. ఆ రాష్ట్ర బడ్జెట్ కూడా మెరుగ్గానే ఉంటుంది. సో వాళ్ళకి వనరులు ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే వాళ్ళ వనరులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళ పరిపాలన కొంత మెరుగ్గా ఉంటుంది ఖచ్చితంగా. మరి ఇక్కడలాగా గ్రాఫిక్స్ మీద కాకుండా అక్కడ కొంత రియాలిటీ కొంత కనిపిస్తూ ఉంటుంది. ఆ రియాలిటీలోనే వాళ్ళు వెళ్తున్నారు. విమర్శ చేసే బీఆర్ఎస్ విమర్శలు చేస్తూనే ఉంటుంది. అది ఎక్కడైనా ఉండేది. ఏ రాష్ట్రంలోనైనా ప్రతిపక్షం పాలకపక్షాన్ని విమర్శించడం, పాలకపక్షం ప్రతిపక్షాన్ని విమర్శించడం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అయితే తెలంగాణలో రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డికి కొంత యాక్సెప్టెన్సీ లేదండి కాంగ్రెస్ పార్టీలోనే. చాలా మంది ఎమ్మెల్యేలు ఆయన మీద కాస్త గురుగా ఉన్నారు. ఆయనకంటే బట్టి విక్రమార్కనే ఎక్కువ ఆరాధిస్తూ ఉంటారు ఎమ్మెల్యేలు చాలా మంది, ఎక్కువ మంది. సో ఆ అసౌకర్యం అయితే రేవంత్ రెడ్డికి ఉంది. అందుకే అంత పరిస్తున్నట్లేదు. బట్ అధిష్టానాన్ని కాదని చేసే పరిస్థితి కూడా ఎవరికి ఉండదు. అధిష్టానాన్ని చాలా ఎక్కువ. రేవంత్ రెడ్డి గారు అందరినీ కలుపుకెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. చేస్తాడు. ఆయన నాయకుడయ్యాడు కాబట్టి ఖచ్చితంగా నాయకుడికి ఆ బాధ్యత ఉంటుంది కాబట్టి అందరినీ కలుపుకెళ్లే ప్రయత్నం చేస్తాడని కొంతమంది ఇంకా బట్టి విక్రమార్క చుట్టూనే తిరుగుతున్నారు. బట్టి విక్రమార్క కొంత కీలకంగా వ్యవహరిస్తున్నాడు. సో బట్టి విక్రమార్కని సరి చేసుకుంటే రేవంత్ రెడ్డికి మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కలిసి వచ్చే అవకాశం ఉంది. అది ఓకే. ఇక ఆంధ్ర ఒకే చిన్న మాట చెప్పండి. అంటే కాంగ్రెస్ వాళ్ళకి బట్టి గారితో అంటే అది పూర్వ సన్నిహిత్యం కాదు, ఏదన్నా ఉండి చెప్పుకునేదానికి ఆయన దగ్గర ఈజ్ ఉండి చెప్పుకుంటున్నారేమో కానీ అది అసమ్మతి కాదు. మోరోవర్
ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా ప్రధాని దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా భట్టి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిసి అందరూ యాజ్ ఎ టీమ్ వెళ్తున్నారు. మాట్లాడేది కూడా ప్రతి దాంట్లో ముందు భట్టి గారిని పెట్టి మాట్లాడటం జరుగుతా ఉంది. సో ఆ గౌరవం భట్టి గారికి దక్కే గౌరవం భట్టి గారికి ఇస్తా ఉన్నారు. ఆ హోల్ యాజ్ ఎ టీమ్ చాలా అద్భుతంగా ఉన్నారు తప్ప ఇక్కడైతే ఈ రకమైన అద్భుతమైన పదం మరి కరెక్ట్ కాదు కానీ మొత్తమే టీమ్ గా కనపడటానికి అయితే ప్రయత్నం జరుగుతూ ఉంది. అంతవరకు వాస్తవం. టీమ్ గా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. టీమ్ గా ఉండడానికి బట్టిని ముందు పెట్టి నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతవరకు గ్యారెంటీ. ఓకే, ఆంధ్ర వార్తలకు వెళదాం. బాబు నయవంచనపై తిరుగుబాటు, యువత హోరు, వైఎస్ జగన్ పిలుపుతో కదం దొక్కిన విద్యార్థులు, నిరుద్యోగులు, తల్లిదండ్రులు. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించాలని డిమాండ్. నిరంతరం ప్రజలతోనే, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్న వైఎస్ జగన్. పార్టీ ఎప్పుడు ప్రజలకు అండగా నిలబడుతుందని భరోసా. వైఎస్ఆర్సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పతాకాన్ని ఆవిష్కరించిన జగన్. చంద్రబాబు తొలి హెచ్చరిక, మాజీ సీఎం జగన్ ధ్వజం. యువత పోరును పోలీసులతో అడ్డుకోవడానికి మీ ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేసింది. వాటన్నింటిని అధిగమించి యువత ఈ పోరుని విజయవంతం చేసిందన్న జగన్. ఇక ఏటా 1.75 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలు, మొన్నేమో 1 లక్ష అన్నారు, ఇవాళ ఏడాదికి 1,75,000 మంది తయారైపోతారని చెబుతున్నారు. చంద్రబాబు ఒక్క ఆరోపణైనా రుజువు చేసేవా, నాపై నా తండ్రిపై కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారన్న మిథున్ రెడ్డి. అలాగే చిత్తూరు జిల్లాలో ఈ దొంగల హల్చల్ చేసింది. తర్వాత మండల్లో టీడీపీ సెల్ఫ్ గోల్, గత ప్రభుత్వంలో సచివాలయ భవనాలు తాకట్టు పెట్టిన మాట వాస్తవమేనా అంటూ మండల్లో టీడీపీ ప్రశ్న. బదులివ్వకుండానే సభ్యులు ప్రశ్న ఉపసంహరించుకున్నారని ప్రభుత్వం వెల్లడి. గతేడాది ఇదే అంశంపై ఎల్లో మీడియాలో దుష్ప్రచారం, అది అవాస్తవమని అప్పట్లోనే హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్పష్టీకరణ. చూడండి, ఎల్లో మీడియా అంటే తెలుసు కదా, ఇది మరి ఆంధ్రజ్యోతిలో రాశారు, ఎవరు రాశారు, తాకట్టులో సచివాలయం అని రాశారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు నిజంగా జరుగుంటే అసలు ఎంత పెద్ద ఎత్తున సమాధానం చెప్పేవాళ్ళు, అసెంబ్లీలో కౌన్సిల్లో దానికి గందరగోళం చేసిండేవాళ్ళు కదా. టీడీపీ అనే ప్రశ్న వేస్తే వాళ్ళు విత్డ్రా చేయించారంట, అంటే వాళ్ళు చెప్పకుండా చేయరు కదా. శివశంకర్ గారు చెప్పండి, ఈ సెల్ఫ్ గోల్ మీద మీ వ్యాఖ్య ఏమిటి? ఇది మొదటిసారి కాదు సార్, ఇది ప్రతి అంశంలోనూ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్ని సక్రమంగా ఉన్నా కూడాను వాటిని తప్పులు చేసేసి చూపిస్తూ లబ్ధి పొందాలి, వాళ్ళ యొక్క హామీని మర్చిపోవాలని. ఒక విషయమే కాదు, రంగుల విషయమే తీసుకుందాము. ఏమైంది సార్, రంగుల విషయంలో ఇన్ని కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు అని చెప్పి అని చెప్పారు ఎలక్షన్ల ముందు, ఎలక్షన్ల తర్వాత కూడాను. అదే మండల సాక్షిగా ప్రశ్న అడిగితే దాంట్లో ఏం చెప్పారు సార్, దీనికి కేవలం ఖర్చు పెట్టింది 70 కోట్ల ఉత్తరం వెళ్ళాం. తర్వాత రిషికొండ గురించి, అది ప్రభుత్వ భవనాలు కట్టినా కూడాను ప్రైవేట్ భవనాలు జగన్మోహన్ రెడ్డి గారి కోసము అనేసి తానా తందా కొట్టారు. ఇప్పుడు దిక్కు తెలియక విష్ణుకుమార్ రాజు అందరు కూడాను దేనికైతే వాడతామండి, దీనికి వాడుకుంటామా అని పోటీలు పడుతున్నారు ఆ బిల్డింగ్ వాడుకోవడానికి. అంటే ఇక దీని విషయంలోకి వస్తాము. ఆ యొక్క వాలంటీర్ల ద్వారా మహిళలు 33,000 మంది ఆచూకు లేదని చెప్పి చెప్పారు. వాళ్ళ గురించి మళ్ళీ మండలిలో ప్రశ్న అడిగితే ఎమ్మెల్సీలు అంతా కూడా దానికి ఏం సమాధానం చెప్పారు సార్, 40 మంది కనిపించలేదండి, మొత్తం 5 సంవత్సరాల్లో ఉన్నారు. అంటే మీరు సెల్ఫ్ గోల్ అనేది వాళ్ళకు సెల్ఫ్ గోల్ కాదు, తెలిసి ఏ విధంగా అయినా కూడా బదనాం చేద్దాం, ప్రజల అమాయకులు, వైఎస్ కాంగ్రెస్ పార్టీకి మీడియా బలం లేదులే, మీడియా అంతా మా చేతుల్లో ఉంది, 1కి 100 సార్లు తానా తందాననేటువంటి ఉన్నారని చెప్పేటారు. అచ్చం నిన్న కూడాను వాళ్ళు అసెంబ్లీలో మండలిలో ప్రశ్నలు వేశారు. ఏమేశారు, అయ్యా సచివాలయం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తాకట్టు పెట్టింది, దీనికి సంబంధించినటువంటిది వివరాలు ఇవ్వగలరు అనేటువంటిది మండలి సభ్యులకు ప్రశ్నలు వేశారు. అధికారులు కదా, సమాధానం ఏమి ఇచ్చారు, అయ్యా ఇది ఈ ప్రశ్న సంబంధించినటువంటి సమాధానము కాదు, అప్పట్లో ఇది వివిధ పత్రికల్లో ఛానల్లో వచ్చినటువంటి మాట వాస్తవమే, కానీ దానికి హెచ్డిఎఫ్సి బ్యాంకులో తాకట్టు పెట్టన్నారు కదా, ఆ బ్యాంకులు బయటకు వచ్చి ఇది పూర్తిగా అవాస్తవము, మేము ఏది కూడా తనఖా పెట్టుకోలేదు, మాకేది రాలేదు అనేటువంటిది సమాధానం ఇచ్చారు. ఇమ్మీడియట్ గా ఇది చర్చకు వస్తే నిన్న జనానికి తెలిసిపోతుంది కదా అనే ఉద్దేశంతో ఆ వేసిన టీడీపీ సభ్యులే కదా ఇమ్మీడియట్ గా ప్రశ్నలు విత్డ్రాల్ చేసుకున్నారు. వాళ్ళ సౌకర్యం ఉంది కదా, ఆ విత్డ్రాల్ చేసుకునేసి ఆ చర్చ బయటకు వస్తే, సమాధానం బయటకు వస్తే ఆ చంద్రబాబు పవన్ కళ్యాణ్ తల ఎక్కడ పెట్టుకుంటారో నిజం. ఎందుకంటే సార్ ప్రతి విషయంలో కూడాను
ఇదే అబద్ధాలు, ఇదే అసత్యాలు ప్రచారం చేస్తూ ఒక్క రోజైనా జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ లేకుండా ఒక్క రోజైనా ఈ ప్రభుత్వం కొనసాగుతుందా సార్? బడ్జెట్ దగ్గర నుంచి ఏదైనా కూడా. రైట్, దాని మీద మళ్ళీ సో వెళ్దాం. ఓకే, రైట్. హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. అక్కడ పెద్దలకు నమస్కారం అండి. మా తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ పూజనీయులు రేవంత్ రెడ్డి గారికి అసలు ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో తనకే అర్థం కావట్లేదు. ఓకే. ఆయన ఒక ఛానల్ ఒక మాట చెప్పాడు కుమ్మనయ్య గారు, నా కోరిక ఏంటంటే ముఖ్యమంత్రి కావడమే, ఆ కోరిక తీరిపోతే చాలు నాకు అన్నాడు. అంటే అర్థం ఏంటండి? ముఖ్యమంత్రి అవడమే తప్ప అట్లా అంటారు, మీరు వక్రీకరిస్తున్నారు. ఆయన తప్పే ఉంది, ఎవరికైనా అంబిషన్ ఉంటుంది, ఆ అంబిషన్ చెప్పాడు. అంత మాత్రం చేత ముఖ్యమంత్రి దేనికోసం గవర్నమెంట్ నడపడానికి, ఆయన చెప్పిన హామీలు నెరవేర్చడానికి అవి అమలు జరుగుతున్నాయా లేదా అనే దాని మీద మాట్లాడాలి తప్ప ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు సరిపోయిందంటే కాదు. అది మీరు చెప్పేదాంతో పూర్తిగా మనం అంగీకరించలేం. రైట్, ఓకే. హలో బాబు, బాపట్ల నుంచి. బాబు నమస్కారం, మాట్లాడండి. కేసర్ గారు సార్, నాకు వయసు 45 సంవత్సరాలు. ఓకే. నేను రాజకీయంలో చూస్తానే ఉన్నా. ఓకే. ఈయన చంద్రబాబు గారి పరిపాలన ఎట్లుందంటే, ఒక సినిమా 2.5 గంట సినిమా. ఓకే. ఆ 2.5 గంటలో హిలనుంది పైచి. ఓకే. లాస్ట్ కు వచ్చేలేకి హీరో చేతిలో కన్ను తిని అయ్యొద్దులే, అట్లాంటి వద్దు. రైట్, వద్దు. ఇప్పుడు అసలే ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ గోల అవన్నీ ఉంటే మళ్ళీ నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారు? దానికి ఏం అర్థం లేకుండా అక్కడ ఎవరు మనోభావాలు ఎక్కడో దెబ్బతింటే ఎవరో కంప్లైంట్ చేస్తారంటే వెంటనే వీళ్ళు పోలీసులు వచ్చేస్తారంట. ఈ గోలంతా మనకెందుకు, మనం పద్ధతిగానే నడుపుకుందాం. కొంచెం వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ కాపాడేంత వరకు ఆంధ్రప్రదేశ్లో మనం జాగ్రత్తగానే ఉండటం మంచిదేమని నాకు అనిపిస్తుంది. చెవిరెడ్డికి పోలీసులు నోటీసులు అంట. 5 కేసుల్లో విచారణకు హాజరు కావాలని జారీ చేశారంట. సో ఇది మరి రెడ్ బుక్ గోలో మరి ఎలక్షన్ కేసులని ఏదో చెప్పారు కానీ, బట్ ఇప్పుడు పనిగట్టుకుని పిలవటంలో ఉన్న ఆంతర్యం ఏంటో చూడాలి. బెయిల్ రాకుంటే ఆత్మహత్య శరణ్యం. మెజిస్ట్రేట్ ముందు కన్నీటి పర్యంతమైన పోసాని కృష్ణమురళి. లోకేష్ టీడీపీలోకి రమ్మన్నారు, రానని చెప్పాను. నార్కో ఎనాలిసిస్ టెస్ట్ పెట్టండి. సోషల్ మీడియా పోస్టులు పెడితే ఇన్ని కేసులు పెడతారా? నా మీద ఎన్ని కేసులు కట్టారో నాకే తెలీదు. రాష్ట్రమంతా తిప్పుతున్నారు. తప్పు చేస్తే నన్ను నరికేయండి. ఆత్మహత్య శరణ్యం అంటూ చాలా ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ ఏ రకంగా ఎంత దారుణంగా పనిచేస్తుందనటానికి పోసాని గారి మీద కక్ష సాధింపే ఒక ఉదాహరణ అవుతుంది. ఇక దీని మీద మళ్ళీ మనం మాట్లాడదాం. ఇక ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటంటే, నిన్న చంద్రబాబు గారు జగన్ గారి కుటుంబం గురించి ప్రస్తావిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం ఇచ్చింది. బాబు, నీ ఆస్తుల్లో తోబుట్టువుల వాటా ఎంత? తల్లికి చెల్లికి వాటా ఇవ్వలేదంటూ మాట్లాడావు. దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమకు 1,00,000 కోట్ల ఆస్తి ఉందని చెప్పిన చంద్రబాబు భార్య భువనేశ్వరి హైదరాబాద్లో విలువైన స్థిరాస్తులు, వాటి విలువ 100 కోట్లు. మరి ఈ ఆస్తుల్లో తోబుట్టువులకు చంద్రబాబు ఎంత వాటా ఇచ్చారు? తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు కుటుంబానికి ఎంత వాటా ఇచ్చారు? భూమి ఇవ్వకపోగా తల్లి పేరు మీద హైదరాబాద్ మదీనాగూడలో ఉన్న భూమిని ఏకంగా తన కుమారుడు లోకేష్ పేరు మీద మార్చిన మాట వాస్తవం కాదా? చంద్రబాబు తన ఇంట్లో న్యాయం పాటించకుండా ఇంకొకరి ఇంటి వ్యవహారాల గురించి మాట్లాడడం అన్యాయం కాదా? ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదికైన అసెంబ్లీలో ఇలాంటి వ్యాఖ్యలు సభ్యత అంటూ వారు సమాధానం ఇచ్చారు. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ని అయితే కొంతమంది మెచ్చుకుంటున్నారు కూడా. ఇన్ఫ్యాక్ట్, అటవీ భూములు టైగర్ జోన్ నిబంధనల కారణంగా కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో నల్లమల్లోని కాశీనాయన ఆశ్రమం అన్నదాత సత్రాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చివేయడం బాధాకరం. అటవీ నిబంధనలు ఉన్న భక్తుల మనోభావాలు గౌరవించి అన్నదాన కార్యక్రమాలు జరిగే భవనాలు కూల్చకుండా ఉండాల్సింది. ఈ కూల్చివేతలకు ప్రభుత్వం తరపున నేను క్షమాపణ చెబుతున్నాను. కూల్చివేతలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటాం. త్వరలో నా సొంత నిధులతో అదే చోట అన్నదాన సత్రం పునర్నిర్మిస్తాను. సో అక్కడ తిరుపతిలో తొక్కిసలాట జరిగి గందరగోళం అయితే టీడీడీ తరఫున పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెబితే, అటవీ శాఖ పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వహిస్తున్న అటవీ శాఖ తరఫున జరిగినటువంటి గందరగోళం అనండి వాళ్ళ చర్యకి లోకేష్ గారు క్షమాపణ చెబుతున్నారు. ఇదేదో తమాషాగా ఉంది. గోపి గారు ఏమంటారు దీని మీద?
దీని మీద కూడా మాట్లాడిన తర్వాత మిగతా అంశాల్లోకి వెళ్తాం. విజయసాయి రెడ్డి గారి ఇష్యూ, ఆడబిడ్డ నిధి గురించి మాట్లాడకుండా జగన్ గారి కుటుంబం గురించి చంద్రబాబు గారు మాట్లాడటం, వీటన్ని మీద ఆ 2 ఇష్యూస్ మళ్ళీ మాట్లాడదాం. దీని మీద ఇది కూడా ఇంట్రెస్టింగ్ విషయం కాబట్టి నేను దీని గురించి ప్రస్తావిస్తున్నాను. గోపి గారు, ఇది ఇంట్రెస్టింగ్ విషయమేనండి. ఇప్పుడు తిరుపతిలో తొక్కిసలాట జరిగితే పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు చెప్తాడు. పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న అటవీ శాఖ తప్పు చేస్తే లోకేష్ క్షమాపణలు చెప్తాడు లోకేష్. సో ఇది ఏంటంటే కొంత కోఆర్డినేషన్ మిస్ అవుతుంది కూటమిలో అనేది చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ 2 సంఘటనలు కూడా కోఆర్డినేషన్ మిస్ అవుతుంది, పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ. నాకు తెలిసి ఈ టర్మ్ అయితే పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్ళిద్దరిదే పరిపాలన జరుగుతోంది. చంద్రబాబు గారు నామకాయ వాస్తే అట్లా కనిపిస్తున్నారు కానీ, బట్ ఎక్కువ నిర్ణయాలు పవన్ కళ్యాణ్ పాలసీలు, లోకేష్ పాలసీలు, లోకేష్ విధానాలే అమలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ పోలీస్ కేసులు కానీ ఇవన్నీ కూడా పోసాని కృష్ణమురళి బెయిల్ ఇచ్చి పంపించేయడానికి ఏమిటి అభ్యంతరం? మళ్ళీ ఇంకో కేసు పెట్టి మళ్ళీ ఆయన బయటికి రానివ్వకుండా ఉంచాల్సిన అవసరం అయితే లేదు. కానీ అవన్నీ చూస్తేనే ఇక్కడ కొంత రెడ్ బుక్ పాలన కనిపిస్తోంది. ఇది కొంచెం సమర్థనీయం కాదు. ఏ పార్టీ అయినా కూడా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే. ఇదైన తర్వాత పోసాని గురించి స్పెసిఫిక్ గా మాట్లాడదాం. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే లోకేష్ గారిని కొందరు మెచ్చుకున్నారు. అబ్బా మీరు మంచి మాట చెప్పారండి, క్షమాపణ చెప్పడమే కాకుండా మీరే సొంత ఖర్చుతోటి భవనాలు నిర్మిస్తామని చెప్పారు అని అన్నారు. సొంత ఖర్చులతో భవనాలు నిర్మిస్తానన్నప్పుడు ఖచ్చితంగా అభినందించాల్సిందే. అది ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్పడానికి కూడా స్వాగతిస్తాం. కాకపోతే పవన్ కళ్యాణ్ కి టిట్ ఫర్ టాట్ లాగా చేశారా అన్నది కొందరి అనుమానం. రామకృష్ణ నేను స్పందించాలనుకుంటున్నా సార్. మీరు కూడా మాట్లాడుతున్నారు రామకృష్ణ గారు. కొమ్మినేని గారు, ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఏది స్టాంపేడ్ జరిగినప్పుడు తిరుపతిలో ప్రభుత్వం అంటే తెలుగుదేశం వర్గానికి సంబంధించిన మంత్రులు, ముఖ్యమంత్రి గారు అంతా ఒక ఇది తీసుకున్నారు, ఒక దారి తీసుకున్నారు. ఏం తప్పు జరగలేదు, ఎవరు క్షమాపణలు చెప్పవసరం లేదు, ఇక్కడ ఏం లేదని చెప్పి ఆ లీడ్ వాళ్ళు తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు హఠాత్తుగా వచ్చి ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను, తప్పు జరిగింది అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసి TV5 బిఆర్ నాయుడు గారితో కూడా క్షమాపణ చెప్పించారు బలవంతంగా. చెప్పించిన తర్వాత ఇది గవర్నమెంట్ వాళ్ళు అప్పటి వరకు చేసిన ప్రచారం, వాళ్ళు అప్పటి వరకు చేద్దాం అనుకున్న దీన్ని అతను పవన్ కళ్యాణ్ వచ్చి పాల్ పొంగు మీద నీళ్లు చల్లినట్టు అయ్యేటప్పటికి ఒకంత ప్రభుత్వానికి అక్కడ అబాస్ పాలైన పరిస్థితి. అంటే వాస్తవం కూడా ప్రభుత్వం తప్పిదం ఉంది, సరే అక్కడ ప్రభుత్వం అబ్బాస్ పాలైంది. ఇవాళ ఏది మన లోకేష్ గారు తీసుకున్న లీడ్ కూడా ఆ రోజు మమ్మల్ని అవమానపరిచావు కాబట్టి అనే దాంట్లో ఈయన ఆ మంత్రిత్వ శాఖలోకి దూరి ఆయన తరఫున అంటే అంతకు ముందు వీడియో కాశీనాయన ఆశ్రమానికి సంబంధించి అంతకు ముందు వీడియో కనుక వాళ్ళు ఆశ్రమం వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోని చూస్తే వాళ్ళు అప్పటికి 2 సార్లు మా పైన ప్రభుత్వం చర్యలు చేపట్టి కూల్చడం జరిగింది. ఇక ఇప్పటికన్నా ఆగుతారనుకుంటే 3వసారి కూడా వచ్చి ఆశ్రమాన్ని కూల్చారు. అందుకని మేము మీడియాకి ఎక్కడం జరిగింది. ఇదేనా సనాతన ధర్మం అంటే? పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి ఇంత మాట్లాడుతున్నాడు కదా, సో మా పైన పేద ప్రజలకి మేము ఇంత అన్నదానం చేస్తా, హిందూ మతం యొక్క ప్రచారాన్ని ఇంత చేస్తా ఉంటే ఈ రకమైన చర్యలు చేపట్టడం ఎంతవరకు న్యాయం అని వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ కన్నా నేను ఎక్కువ సనాతని అని ప్రూవ్ చేసుకునే కార్యక్రమంలో లోకేష్ గారు అంటే ఇట్స్ ఎ కాంపిటీషన్ బిట్వీన్ లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ గారండి. బీజేపీ దగ్గర బీజేపీ ప్రాపకం కోసం ఎవరు ఎక్కువ ఉన్నారు అనే పోటీ పడి ఒకరు మంత్రిత్వ శాఖలో ఇంకొకరు దూరి క్షమాపణ చెప్పే కార్యక్రమమే తప్ప కాదు. ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని చాలా గౌరవిస్తున్నట్లుగా మాట్లాడినట్లుగా కనపడుతుంటారు కదా అప్పుడప్పుడు ఆయా సందర్భాల్లో. అంటే ఆ కోఆర్డినేషన్ కనపడకపోతే ఇప్పుడే చాలా ప్రమాదం జరిగేది ఉంది. కాబట్టి డెఫినెట్ గా నేను అనుకుంటాను లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు అయితే ఈ కోఆర్డినేషన్ ఖచ్చితంగా వాళ్ళ మధ్యలో అట్లే కనపడతా ఉంటది. ఎప్పుడైతే బీజేపీ పూర్తిగా ఇంకా పర్వాలేదు మన చేతికి పూర్తి బలం వచ్చింది అనుకున్న రోజు స్టోరీ డిఫరెంట్ గా ఉంటుంది. అట్లే అనుకోవట్లేదండి చాలా మంది పవన్ కళ్యాణ్ కి సంబంధించిన వాళ్ళు కానీ మా వాడు పొరపాటును కూడా తెలుగుదేశాన్ని వదిలి రాడు, చంద్రబాబు గారిని వదిలిపెట్టడు, ఇట్లాగే కంటిన్యూ అవుతాడు, ఏదో పదవి వచ్చింది కాబట్టి హ్యాపీగా ఇట్లాగే లాగిస్తూ ఉంటాడు, మిగతా విషయాలన్నీ ఏదో నడుస్తూ ఉంటాయని అంటున్నారు మరి వాళ్ళైతే. బట్
ఎండ్ ఆఫ్ ద డే నిన్న జరిగింది అయితే చూసుకున్నప్పుడు మాత్రం ఇద్దరు ఒకరికొకరు పోటీ, ఒకరి మీద ఒకరు పోటీ పడి ఎవరు లీడ్ ఉంది అని చూపించుకునే కార్యక్రమం అయితే జరిగింది తప్ప ఫస్ట్ టైం హఠాత్తుగా వెళ్ళి జరిగి ఉంటే దాన్ని కనుక కూల్చుంటే లోకేష్ గారు రెస్పాండ్ అయ్యారు అంటే లోకేష్ గారు దాని పట్ల కన్సర్న్ ఉంది అనుకోవచ్చు. కానీ నిన్న కోల్చడం అనేది మూడవ విడత కోల్చడం జరిగే వరకు కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదు. ఈ రోజు నా సొంత డబ్బులతో కట్టిస్తాను అంటే మీరు చేసిన కార్యక్రమాన్ని మీరే సరిదిద్దుకునే దాంట్లో ఎస్ డెఫినెట్ గా ఆ పునర్నిర్మాణం అనేది స్వాగతిస్తాం. కానీ ఎక్కడో గోపి గారు చెప్పినట్టు డెఫినెట్ గా కోఆర్డినేషన్, ఆధిపత్యం రెండు కనపడతా ఉన్నాయి కదా కొమ్మినేని గారు. రైట్. శివశంకర్ గారు సార్, ఈ కాశీ నాయన క్షేత్రం గురించి సార్ ఇది ఇంపార్టెంట్, నా ప్రాంతం కాబట్టి నేను చెప్తా ఉన్నాను. కాశీరెడ్డి నాయన అనేటువంటిది రెడ్లందరూ కూడా రాయలసీమలో ముఖ్యంగా కర్నూలు సంబంధించింది వీళ్ళందరూ కూడాను ఒక ప్రతినిధిగా ఇప్పుడు కూడా మండల కేంద్రాలు అక్కడికి వెళ్తే కాశీ నాయన అనేది ఒక ఫోటో పెట్టుకొని చిన్నది పెట్టుకొని భోజనాలు అందరికీ పేదవాళ్ళకందరికీ భోజనాలు పెడతా ఆ రెడ్లకు ప్రతినిధిగా వేమారెడ్డి తర్వాత కాశీరెడ్డి నాయనని మెచ్చుకొని కాశీరెడ్డి నాయన ఆశ్రమం అది మండలం కూడా కాశీనాయన మండలం అనేటువంటిది పెట్టారు. ఇది 1980 దశకంలో వచ్చింది. ఈ సందర్భంలో నాకు విషయం తెలుసు, కోట్ల విజయభాస్కర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పని కట్టుకుని అక్కడికి వెళ్ళి అక్కడ పూజ చేసి వచ్చారు, ఆయన ఆశీస్సులు తీసుకున్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. వార్తలుగా సార్ ఇది యథార్థం. వాళ్ళ కుమారుడు సూర్యప్రకాష్ రెడ్డి అయితేనేమి, వాళ్ళ కోడలు సుజాతమ్మ అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఇప్పటికి కూడా ఆశ్రమానికి వాళ్ళైతేనేమి మిగతా రెడ్లయితేనేమి ప్రముఖులందరూ కూడాను ఒక్కొక్కరు ఒక్కొక్క వంతుగా అంటే పాడిని కొంతమంది, బియ్యం కొంతమంది, కందిపప్పు కొంతమంది పెడుతూ పేదలకు అన్నం పెడుతూ అహోబిలం వెళ్ళేటువంటి ప్రతి ఒక్క భక్తుడు అక్కడికి వెళ్ళి భోజనం చేసుకుని వెళ్తారు. ఏ టైంలో వెళ్ళినా కూడా భోజనముకు లేమి కొరత అనేటువంటిది ఉండదు. నేను కూడా 5-6 సార్లు భోజనం చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇదంతా ఆందోళనతో ఆవేశంతో నేను చెప్తున్నటువంటి మాట. ఇదే ఈ యొక్క అటవీ సంరక్షణ చట్టం రాకముందే కాశీనాయన ఆశ్రమంలో పూర్తిగా భవనాలు పూర్తయినాయి. ఈ చట్టానికి సంబంధం లేదు. గతంలో మా ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ఒకసారి కూల్చివేతలకు నోటీసులు ఇస్తే ధీటుగా సమాధానం చెప్తూ ఇది భూపేంద్ర యాదవ్ గారు అనేటువంటి కేంద్ర అటవీ శాఖ మంత్రి గారు కేంద్రంలో ఉన్నటువంటి ఆయనకు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇది వచ్చేసి ఈ యొక్క 23 హెక్టార్లు అంటే దగ్గర దగ్గర 39 ఎకరాల వరకు ఉండేటువంటి ఈ యొక్క భూమిని ఈ యొక్క సంరక్షణ నుంచి తొలగించండి, అటవీ సంరక్షణ చట్టం రాకముందే వచ్చాయి కాబట్టి ఈ బిల్డింగ్లు అనేటువంటిది గట్టిగా చెప్పడము. తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి గారి పంచుతో, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారి పంచుతో తర్వాత 3 భవనాలు కూడా వెలిసాయి అక్కడ. ఏది అన్న సత్రాలు, తర్వాత క్యాటేజీ. సో అటువంటి దాన్ని సరే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సార్లు కూల్చే ప్రయత్నం చేసినప్పుడు ఈ లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి రాలేదంటారా? ఈ రోజు ట్వీట్ ఎందుకు పెట్టారంటే ఇందులో 2 ఉన్నాయి సందేశాలు. ఒకటి, ఏదైతే ప్రజల్లో రెట్లలో మొత్తం అంతా కూడా నాయకులందరూ కర్నూలు జిల్లా సంబంధించిన వాళ్ళు, కడప జిల్లా సంబంధించిన వాళ్ళు నాయకులు పార్టీలకు అతీతంగా వెళ్ళి అక్కడికి చూసేసి అయ్యో ఇక్కడ మహాశ్రవుని కూలగొడుతున్నారా పేదలు అనేటువంటిది గొంతు బయటికి వచ్చిన తర్వాత సరిదిద్దే కార్యక్రమంలో లోకేష్ గారు ఏదో ట్విట్ పెట్టారు తప్ప అంతకు ముందు 3 సార్లు ఎందుకు చేయలేదు సార్? అదే పవన్ కళ్యాణ్ గారు సంబంధించింది కదా. ఆయన ఇప్పటములో చట్ట ప్రకారము ఇల్లు కూల్చుకోకుండా రోడ్లో ఎంకరేజ్మెంట్కి వెళ్తే వ్యాన్ బయట కూర్చొని కారు బయట ఒక సవాల్ విసురుకుంటూ బైకుల్లో ఒక సినిమా ప్రదర్శన షూటింగ్ చేశారా? మరి ఇది ఎందుకు రాలేదు సార్? లక్షలాది మంది రెడ్లకు మనోభావాలు దెబ్బ ఇప్పుడు తినలేదా? మాకు సంబంధించినటువంటి ఆశ్రమం ఈ రోజు ఎంతో మంది పేదలకి కడుపుకు అన్నం నింపేటువంటి ఆశ్రమాన్ని కూలగొడుతుంటే ఈ రోజు కూటమి ప్రభుత్వము దాన్ని అపహాస్యం చేస్తూ నవ్వుకుంటూ ప్రజల్లో తిరుగుబాటు వస్తుందనేసి లోకేష్ గారు ఒకటి. రెండవది, పవన్ కళ్యాణ్ గారి మీద కక్షతో పెట్టారో లేకపోతే అక్కడ పెట్టారో ఇక్కడ చేశారు. ఏం సార్ సొంత నిధులతో కట్టాల్సిన అవసరం ఏముంది? మా ఆశ్రమం మేము కట్టుకున్నాము, మేము చందాలు వేసుకుని కట్టుకున్నాము, రెడ్లకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా. దానికి మీ చందాలు ఎవరికి కావాలి సార్? మా భవనాలు మాకు కాపాడింటున్నాం కానీ మీ చందాల మీద, దయాదాక్షిణ్యాల మీద ఇక్కడ ఎవరు కూడాను ఆధారపడలేదు. నిన్ననే ఒక రెడ్డి సోదరుడు పత్రికాముఖంగా ఓపెన్ లెటర్ రాశారు. అక్కడ 39 ఎకరాలకు సంబంధించినటువంటి వాటికి నా సొంత భూమి బయట అటవీ వాళ్ళకి ఇస్తాను, అది వదలండయ్యా అనేటువంటిది. ధార్మికులు ఉన్నారు, ఏదో మీ దయాదాక్షిణ్యాల మీద వేసేసి రాజకీయం చేసుకొని దాని మీద నెట్టాలనేటువంటి ప్రయత్నం ఇక్కడ ఎవరు కూడా లేరు సార్. తప్పు జరిగింది, క్షమాపణ చెప్పండి. ఆ అటవీ సంబంధించిన శాఖతో సమీక్ష చేసేసి కేంద్రానికి లేఖ రాసేసి అటవీ సంరక్షణ చట్టంలో
ముందే ఈ భూమి ఉంది కాబట్టి దాన్ని మినహాయించమంటారు. చేయాలని కోరుకుంటున్నాం కానీ ఇంకా Right. ఏమీ లేదు సార్. రైట్. మల్లికార్జున రెడ్డి గారు గుంతకల్ నుంచి. మల్లికార్జున గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే సార్, నమస్తే. చాలా రోజులు కలిసినందుకు థ్యాంక్ యూ సార్. మాట్లాడండి ప్లీజ్. మీకు ప్యానల్ లో ఉండే వాళ్ళందరికీ ఓకే నమస్తే సార్. ఓకే సార్ 2 విషయాలే సార్. ఆ. కాసిరెడ్డి నాయన ఆశ్రమం గురించి మాట్లాడుతున్నారు. లోకేష్ గారు వాళ్ళ నానమ్మ వాళ్ళ అలాంటి పూర్ పీపుల్ కాసిరెడ్డి నాయన ఆశ్రమాలు అనేటివి రాయలసీమలో ఎన్ని ఉన్నాయో ఒకసారి చెక్ చేయమన్నాను సార్. ఓకే. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు? మరి ఇప్పుడు మూడు సార్లు కూల్చిన తర్వాత లోకేష్ గారు అటవీ శాఖ వ్యవహారాల్లో మాట్లాడారు, ఆసక్తికరంగా ఉంది కదా. కాదు సార్, వేస్ట్ పేపర్ అంటే ఆయన ఎవరు? ఇలాంటి ముసలోళ్ళకు ఆయన 5 రూపాయలు భోజనం పెడుతున్నారు కదా, ఓకే. దానికి అయ్యే ఖర్చు ఎంత అవుతుందో ఆ అడ్వర్టైజ్ ఇచ్చేది వీళ్ళకి ఇమ్మన్నాను సార్. అది కాశీనాయన సత్రానికి ఇమ్మంటారు. అదే సార్. ఓకే. ఇంకోటి సార్, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు కదా, అవును. ఆయన ఈపు చూసుకోకుండా జగన్ గారిని మాట్లాడుతున్నాడు. సరే కానివ్వండి, ఆ వ్యక్తిగతంగా వెళ్ళొద్దు, విషయం మీద మాట్లాడండి దయచేసి. విషయం మీదనే సార్, ఆయన పర్సనల్ గానే మాట్లాడినాడు కాబట్టి నేను కొద్దిగా అట్లా చెప్పినాను. రైట్. పోసాను కానీ ఇంత హింసించేది అవసరమా సార్ వీళ్ళు? అది మరి కొంచెం దారుణంగానే ఉంది. కరెక్ట్. మరి చూద్దాం మరి ఎంతకాలం ఇది వేధిస్తారో దాని మీద కూడా మాట్లాడదాం. సాంబిరెడ్డి గారు గుంటూరు నుంచి. సాంబిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. పెద్దలందరికీ నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. గారు ప్లీజ్. అన్నదాన సత్రాన్ని కూల్చడం చాలా దుర్మార్గం అండి. అందుట్లో నువ్వు ఒక సామాజిక వర్గం వారు ఓన్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి కదా. సున్నితమైన ఇష్యూ మీద ఇప్పుడు రెడ్డి సంఘం వారు కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారట. ఇప్పుడు శివశంకర్ గారు చాలా ఆవేదనతో మాట్లాడారు. అదే సార్, మంత్రివర్గం తెలియకుండానే వాళ్ళు కూల్చుంటారు సార్ అధికారులు. ఏమో ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వాళ్ళకి తెలియకుండా ఎట్ట కూర్చున్నారు. రాష్ట్రం అంతా రెడ్ బుక్ ఉంది కదా, రాష్ట్రం అంతా రెడ్ బుక్ పాలన సాగుతుంది కదా. ఇప్పుడు ముందేమో రెడ్ బుక్ ప్రకారం కూల్చుంటారు, తర్వాత దీనివల్ల నష్టం జరుగుతుందని జాగ్రత్త పడ్డారేమో లోకేష్ గారు కానీ వీళ్ళు ఎవరైనా కానీ. రైట్. అది కూడా పవన్ కళ్యాణ్ గారి సంగతి చెప్పేది లేదండి. ఇక ఏం మాట్లాడలేదు. మరి ఎంత సనాతన ధర్మం ఆయన ఒక సత్రాన్ని కూల్చుతుంటే, హిందూ ధర్మ సత్రాన్ని కూలుస్తుంటే మాట్లాడట్లేదు. రైట్. ఇక పోసాని గారి ఇష్యూలోకి వెళ్దాం. పోసాని గారి ఇష్యూ మీద మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు గోపి గారు? సార్, ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు ఎన్నికల తర్వాత నేను రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించేశారు. నాకు రాజకీయాలు వద్దు అని ప్రకటించేశారు. సో ఆయన రాజకీయాల నుంచి వెళ్ళిపోయారు. ఆయన ఏమి అగ్రెసివ్ గా లేరు. సో అట్లా రాజకీయాల నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన మీద కేసులు పెట్టి ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయి అని ఇంకెవరో కేసు పెట్టడం, రాష్ట్రంలో 5-6 చోట్ల కేసులు పెట్టడం, చివరికి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చి జైల్లో పెట్టడం అనేది చాలా దుర్మార్గం. అంటే దారుణం. ఇందులో మానవత్వం అనేది కనిపించడం లేదు. రాజకీయాల నుంచి వెళ్ళిపోయిన వ్యక్తిని మళ్ళీ బలవంతమైన కేసుల రూపంలో పెట్టుకొని రాజకీయాల్లోకి లాక్కు రావాలి అనే ప్రయత్నం అయితే చాలా దారుణం. ఒకవేళ ఇందులో పోసాని చెప్పినట్టే ఇందులో బెదిరింపు ఏదైనా ఉంటే, నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ కు మద్దతు కాకుండా టీడీపీకి మద్దతు చెప్తే నీ మీద కేసులు తీసేస్తామని టీడీపీ వాళ్ళు చెప్పినట్టు, లోకేష్ చెప్పినట్టు జరిగి ఉంటే మాత్రం ఇది చాలా దుర్మార్గం అండి. ప్రత్యర్థుల మీద ఇలాంటి కేసులు పెట్టడం, ఇలా హెరాస్ చేయడం, జైళ్లలో పెట్టడం దుర్మార్గం. నిన్న పేర్ని నాని గారు అన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ క్యాడర్ మొత్తం సిద్ధంగా ఉంటుంది అనుకుంటా. బహుశా వాళ్ళు చెప్పారు, పేర్ని నాని గారు చెప్పారు, మేము మొత్తం రెడీగా ఉన్నాం, జైళ్ళని నింపుకోండి అని. బట్ ఇట్లాంటి రాజకీయం అయితే మంచిది కాదండి, చాలా దుర్మార్గం. అయినా ఆయనకు బెయిల్ వచ్చింది. పోసానికి బెయిల్ వస్తే మళ్ళీ ఎక్కడో కర్నూలు నుంచి ఎక్కడో నుంచో మళ్ళీ కేసులు పెట్టుకొని మళ్ళీ రావడం, ఆయన్ని విడుదల చేయనీయకుండా అడ్డుకోవడం అనేది మంచి పద్ధతి కాదు, ఆరోగ్యకరమైన రాజకీయం అయితే కాదు. రాజకీయాలు ఇంతగా దిగజారిపోవడం అయితే చాలా దురదృష్టకరం. రాష్ట్రంలో మంచి పరిపాలన జరగాలని కోరుకుంటున్నాం. రైట్. శివశంకర్ గారు. అది సార్, ఇప్పుడు దేశం మీద దాడి చేసినటువంటి కసబు తీవ్రవాదిని కూడా కొంచెం గౌరవించి అక్కడ పెట్టారు మన చట్ట ప్రకారము. అంతకంటే ఘోరంగా పోసాని గారిని ఒక కేసులో బెయిల్ వస్తే ఆ మెజిస్ట్రేట్ మీద హాజరుపరి చేసే లోపల బెయిల్ ఇస్తానే ఇంకో దగ్గర కేసు, దానికి వెళ్ళడానికి 2 రోజులు టైం పడుతుంది కదా, కోర్టు అప్పీల్ చేసుకోవాలన్నా, కోర్టుకు అప్రోచ్ కావాలన్నా. సో ఒక వ్యక్తిని, అది కూడాను పొలిటికల్ గా ఆయన వచ్చేసి ఇలా పార్టీ మీద చేసేటువంటి పరిస్థితి కాదు. ఒక రాజకీయ పార్టీ నాయకుడు కాదు ఆయన, ఒక సినిమా సంబంధించినటువంటి ఒక పార్టీకి మద్దతు తెలిపాడు. అప్పట్లో వాళ్ళు చేసినటువంటి ఏదో నంది అవార్డు ఎప్పుడో 2017లో వాళ్ళ ప్రభుత్వంలో చేసినటువంటి దానికి కూడా పెట్టి
ఇంకో కేసు మనోభావాలని చెప్తున్నారు సార్. ఆయన నిన్న ఆవేదనతో ఆయన మాట్లాడిన మాటలు పత్రికల్లో చూస్తా ఉంటే, వాళ్ళ పత్రికలు కావచ్చు ఏదైనా కూడా, ఎంత ఘోరంగా నన్ను చంపేయండి, ఇంతకంటే ఘోరంగా, నా ఆరోగ్యం బాగాలేదు, నాకు ఆ స్టంట్ వేశారు, హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఏదన్నా ఉంటే ఒక కేసులో ఒక జైల్లో పెట్టండి. మన అడిగారు, ఈయనే పెట్టండి అయ్యా, విజయవాడ జైల్లోనే ఉంటాను, ఆ కేసులన్నీ కూడా ఇక్కడికి తిప్పి అక్కడికి తిప్పి ఇది చేసి అది చేసేసి అర్ధరాత్రి నిద్రపోయే టైంలో వెళ్ళి తలుపులు తీసేసుకొని ఇంకొక పీటీ వారింది అనేటువంటి ఇంకొక పోలీసులు వచ్చేసి, సార్ ఇంతకంటే దుర్మార్గము దేశంలో ఏ రాజకీయ పార్టీ అనుసరించబోదు కూడా. ఎందుకంటే ఇంత కక్ష సాధింపులా ఒక వ్యక్తి మీద, ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే, ఒక సాధారణ కార్యకర్త, సోషల్ మీడియా యాక్టివిస్ట్ నుంచి ఒక ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద ఇంత దారుణమా? పరిపాలన మీద కనీసం అంటే 2% అన్నా కూడా కాన్సన్ట్రేట్ చేయకుండా దాదాపు 100% ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసుల మీద, ఉద్యోగుల మీద, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఎవరైనా కూడా సమాజంలో ఇలా ప్రశ్నిస్తే, ఇప్పుడు చూడండి వాళ్ళ పేపర్లో, ట్విట్టర్లో చూస్తా ఉంటే, నిన్న ధర్నా జరిగినా కూడాను పోలీసులు దాడి చేసిన వైఎస్ఆర్సీపీ యువత, అంటే ఎన్ని కేసులు వాళ్ళు రెడీ చేసేసి రోడ్డు మీదకి రాకుండా, గొంతు పైకి రాకోకుండా నలపాలని ఉన్నారే సార్. ఇంతకంటే ఘోరంగా చరిత్రలో చదివాము. హిట్లర్ కూడాను గొంతు నొక్కాలనేసి మొత్తం చేసినా కూడాను, సద్దాం హుస్సేన్ ఎంత చేసినా కూడాను ఒకటికి ఇంత జనాలలో బయటికి వచ్చేసేసి ఆ తిరుగుబాటుని మీరు ఊహించలేరు. ఇప్పటికే పిలుపునిస్తే మీరు ఇంత ఆంక్షలు విధించినా, కఠినంగా చేసినా కూడా నిన్న యువత రోడ్డు మీదకి ఎలా వచ్చింది ఒక్కసారి ఇంటెలిజెన్స్ చూసుకోండి. సో ఇది పోసాని మురళీకృష్ణ మీద కావచ్చు, లేకపోతే ఇంకా వైఎస్ఆర్సీపీ యాక్టివిస్టుల మీద కావచ్చు, ప్రతి ఒక్కరి మీద మీరు చేస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటిది చాలా అన్యాయము, చాలా అన్యాయము. సో సగటు ఆంధ్రుడు ప్రతి ఒక్కరు కూడా బాధతో ఈ రోజు ఉన్నారు సార్. ఈ యొక్క ప్రభుత్వ చర్యల పట్ల చాలా హేయంగా అసహించుకుంటున్నారు. ఓకే, చూద్దాం మరి ఏం జరుగుద్దో. ఇక విజయసాయిరెడ్డి గారు మళ్ళీ సడన్గా డార్లింగ్ అయిపోయినట్టున్నాడు. ఎల్లో మీడియాకి చాలా ప్రముఖంగా వార్తలు ఇస్తున్నారు. మొన్నటిదాకా ఆయన్ని అగౌరవపరిచి అబద్ధాలని అది చాలా అరాచకంగా రాసిన వాళ్ళు ఆయన చేసిన, ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్ని చాలా పెద్ద స్థాయిలో ప్రచారం చేసే పరిస్థితికి వచ్చింది. దాని మీద చర్చలోకి వెళ్ళడానికి ముందుగా చంద్రబాబు గారు నిన్న అసెంబ్లీలో 1,75,00,000 మంది పారిశ్రామికవేత్తలను చేస్తా అన్నారు. అది అన్నారు, సరే ఆయన ఇష్టం ఏమైనా చెప్పుకోవచ్చు. ఆడబిడ్డ నిధి గురించి ఎందుకు మాట్లాడలేదు? ఆడబిడ్డల గురించి చెప్పకుండా జగన్ గారి ఇంటి జరుగుతుంది అదని చెప్పటం, దానికి వైసీపీ వాళ్ళు రియాక్ట్ అయితే అలా తీవ్ర స్థాయిలో ఆయన కుటుంబానికి సంబంధించి మాట్లాడటం, అన్నిటి మించి అసలు ఎన్టీ రామారావు గారు ఎందుకు ఆయన్ని దూషించారన్న దానికి ఎప్పుడన్నా వివరణ చెప్పారా? అవి చెప్పకుండా అసెంబ్లీలో ఇవన్నీ నడపటం, డీలిమిటేషన్ అయితే 70 సీట్లు వస్తాయని ఏదో చెప్తున్నారు. సో ఈ పరిణామాలు ఎందుకు ఆడబిడ్డ నిధి గురించి మాట్లాడకుండా జగన్ గారి గురించి ఎప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు అసెంబ్లీలో అంటే, రామకృష్ణ గారు మీరేమి వ్యాఖ్యానిస్తారు? గారు స్పష్టంగా లేఖ రాయడం జరిగింది. నా బిడ్డల విషయం మేము చూసుకుంటాము, దీని గురించి ఇంకెవరు మాట్లాడొద్దు, మేము తేల్చుకుంటాం అనేది ఆమె చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా, కాంగ్రెస్ పార్టీ ఇదిగా డెఫినెట్ గా ఆ కుటుంబంలో ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు తప్ప, ప్రతిపక్షాలు మీరు రాజకీయం కోసం దీన్ని మీ యొక్క లబ్ధి కోసం వాడుకోవద్దు అని కోరుతా ఉన్నా. ఏది ఏమన్నా ఉంటే వాళ్ళు సెటిల్ చేసుకుంటారు. ఇకపోతే ప్రజా సమస్యల్ని పక్కన పెట్టే దానికోసంగా ఏదో ఒక ఇష్యూని తీసుకొచ్చి దీని ముందు పెట్టడం అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎజెండా లాగా మనకు స్పష్టంగా కనపడతా ఉంది సార్. ఆయన ఆన్సర్ చేయాల్సినవి, ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సినవి, వాటి గురించి మాట్లాడాల్సింది పోయి పర్టికులర్ ఇండివిజువల్స్ గురించి మాట్లాడడం వలన చర్చ మొత్తం దాని వైపు, రాష్ట్ర చర్చ అంతా దాని వైపు తిప్పే ఒక ప్రయత్నాన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు తప్ప, ఒక కుటుంబంలో జరిగే ఒక కార్యక్రమం పేదవాడికి ఏ రకంగా దానికి సంబంధం ఉంది, వాళ్ళకి అప్పుడు దాకా అందుతున్న స్కీముల వల్ల వాళ్ళు పొందుతున్న లబ్ధి ఇది పేదవాళ్ళకి ఏమన్నా మా కడుపు నింపే కార్యక్రమమా, అది ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఇవాళ ఉంది. ప్రభుత్వం నిన్న కాక మొన్న సార్ మా కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా యూత్ నేషనల్ యూత్ ప్రెసిడెంట్ వచ్చారు. ఏది నిరుద్యోగ భృతి కానీ, లేకపోతే 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కానీ, మోడీ గారు చెప్పిన 2 కోట్ల ఉద్యోగాలని ధర్నా చౌక్ దగ్గర మా వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేస్తా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు ఏడాది కాలం పూర్తయింది, ఇన్ని హామీలు ఇచ్చారు, ఏమి హామీలు పూర్తి చేశామని నిరసన తెలియజేస్తామంటే మొత్తాన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టారు సార్. అంటే ఏ ఒక్క కార్యక్రమం ప్రశ్నించినా ప్రభుత్వాన్ని పోలీస్ స్టేషన్, పోలీసులే సమాధానంగా ఈ ప్రభుత్వం చేస్తా ఉంటే, దాన్ని డైవర్ట్ చేసే కోసంగా వారానికి ఒక కార్యక్రమం ఏదో కొత్త ఎజెండా తీసుకొచ్చి ప్రజల ముందు ఒక ఇండివిజువల్ ని చూపించి చర్చ అంతా దానిపైన మరల్చే కార్యక్రమం తప్ప
వీళ్ళ ఫెయిల్యూర్స్ ని నిన్న కాక మొన్న వాళ్ళ పత్రికలోనే రాయడం జరిగింది కదా సార్, గవర్నమెంట్ ఎంత ఫెయిల్యూర్ ఉంది అనేది. కాదు, ఆశ్చర్యం ఏంటంటే ఐఏఎస్ల భార్యల మీద రాస్తే కూడా ఏ ఐఏఎస్ భార్యకి కానీ ఐఏఎస్లకు కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతినలా. చంద్రబాబు గారి ప్రభుత్వం అంత అధ్వానంగా ఉందని రాసిన వాళ్ళ మనోభావాలు ఎక్కడ, చంద్రబాబు గారిది లోకేష్ గారిది మనోభావాలు దెబ్బతినలా, వాళ్ళ మీద కేసులు లేవు. మరి ఎవరో పోస్ట్ పెడితే మాత్రం వాళ్ళ ఎక్కడెక్కడ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఇది ఎంత అప్రతిష్ట చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి. ఆ రకంగా ఐఏఎస్లు భార్యలు వెళ్ళి స్టార్ హోటల్లో కౌంటర్లు పెట్టి ప్రభుత్వానికి సంబంధించి అవినీతికి పాల్పడుతున్నారని రాస్తే మరి ఇది వాస్తవమా కాదా? అయితే ఖండన ఇవ్వాలి, లేదంటే చర్యనే తీసుకోవాలి. ఈ రెండు చేసినట్లయితే నాకు కనపడలా. మీరేమంటారు రామకృష్ణ గారు? అది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అంత పెద్ద పెద్ద ఆఫీసర్స్ మొత్తాన్ని ఘాటాన్ని కట్టేసి వాళ్ళు క్యాంపులు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని మాట్లాడితే, చంద్రబాబు మనం సహజంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఇమేజ్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ లో అతన్ని మించిన వాళ్ళు లేడని వాళ్ళు మార్కెట్ చేసుకున్న వ్యవహారం. సో అటువంటిది ఇవాళ అడ్మినిస్ట్రేషన్ ఈ రాష్ట్రంలో కుప్పకూలింది అంటానికి ఆ వార్తాపత్రిక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ యొక్క భార్యలు లంచాలు వసూలు చేస్తున్నారు, డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పినప్పుడు ఈ రాష్ట్రం ఏ గతిలో ఉంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఒకటి, పూర్తిగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఏదైతే గతం నుంచి అందుతున్నాయో ఇప్పుడు అందిస్తానని చెప్పారు, అవేవి చేయకపోగా అదనంగా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్స్ భార్యలు లంచాలు వసూలు చేస్తున్నారని చెప్పినప్పుడు ఈ రాష్ట్రం ఏ గతిని ఉందని ప్రజలు ఆలోచించుకోవాలి కదా. కొమ్మేని గారు ప్రశ్నిస్తే తీసుకెళ్లి స్టేషన్ లో పెడుతున్నారు, స్టేషన్ లో పెడితే జైలుకి పంపుతున్నారు. అదో పెద్ద సమస్య అయిపోయింది. రైట్, జగన్ గారు సత్యసాయి జిల్లా నుంచి. జగన్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్, అక్కడ ఉండే పెద్దలకి అందరికీ. మాట్లాడండి సార్. ఇప్పుడు ఒకసారి కాసిరెడ్డి నాయన అనేది ఆయన ఆశ్రమం అనేది అన్ని కులాలు అన్ని మతాలపై భోంచేస్తాం సార్ అక్కడ మాత్రము. అదొకటి, నిన్న ఫీజు పోరు జరిగితే ఆ ఫీజు పోరు కరెక్ట్ జరిగే టైంలో కూటమి నేతలంతా కలిసి వ్యక్తిని తీసుకొని వచ్చారు తెరపైన విజయసాయి రెడ్డి గారిని. విజయసాయి రెడ్డి గారితో మాట్లాడించాము. ఇవంతా డ్రామాలే కదా సార్. కరెక్ట్ గా నిన్న వీళ్ళు ఆందోళన కార్యక్రమం పెట్టుకున్న రోజునే విజయసాయి రెడ్డి గారిని ప్రెస్ మీట్ పెట్టించినారు. ప్రెస్ మీట్ పెట్టిస్తూ ఇంకొకటి సార్, ఇంకొకటి ఏమంటే మా ఆట మాట్లాడితే ఇప్పుడు ఐఏఎస్ అధికారుల పైన అంతగా పేపర్లో రాస్తున్నారు కదా సార్. ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం. గత 5 ఏళ్లలో ఒక్కటన్నా ఇట్లా ప్రోగ్రామ్ సార్. లాస్ట్ కు నేను కార్యకర్తగానే మాట్లాడుతున్నాను సార్. ఒక్క అధికారి మమ్మల్ని మేము పోతే దగ్గరికి అలా పోండా అన్నోళ్ళే కానీ ఇదేంటి సార్. ఇప్పుడు పరిస్థితుల్లో పెట్టడము కాలర్లు పట్టుకుంటున్నారు సార్. ఇప్పుడు కాలర్లు పట్టుకొని కొట్టేసి అనుకున్నారు వీళ్ళకి ఉద్యోగస్తులు. మరి ఈ పెద్ద వాళ్ళ యూనియన్లు ఏమైతే అర్థం కావడం లేదు సార్. మనం ఏం చేద్దాం మరి. వాళ్ళకి ఇప్పుడు అంత ఘోరంగా అంత నీచంగా పత్రికల్లో వాళ్ళ మీద వార్తలు వచ్చినా వాళ్ళ ఎవ్వరి మనోభావాలు దెబ్బతినకపోవడం అన్నది ఇంకో పెద్ద విశేషంగా. మరి లోకేష్ గారికి మనోభావాలు దెబ్బతింటలేదో, ఆయన అభిమానులకి దెబ్బతింటలేదో మరి వాళ్ళే తెలుసుకోవాలి. గోపి గారు 2 అంశాల గురించి మాట్లాడదాం, టైం తక్కువ ఉంది కాబట్టి. ఒకటి, చంద్రబాబు గారు ఆర్డర్ బిడ్ అనేది గురించి మాట్లాడకుండా జగన్ గారి ఇంట్లో ఏదో జరుగుతుంది ఆడపిల్ల ఇది అని చెప్తున్నారు. మరి ఆయన ఇంట్లో ఏం జరిగిందని చెప్పకుండా ఆయన ఇంట్లో ఇష్యూస్ని ఇప్పుడు అసెంబ్లీలో పనిగట్టుకుని ప్రస్తావించవలసిన అవసరం ఉందా? 2, విజయసాయి రెడ్డి గారు ఏ వ్యవసాయం చేస్తున్నారని మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు. గతంలో ఇదే విజయసాయి రెడ్డి గారి మీద ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎంత ఘోరంగా రాసేది చూశారు కదా. ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా పరుస్తున్నారు. సో ఈ రెండింటిని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? సార్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల ముందు మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 నెలలు అయిపోయింది. ఇంతవరకు ఆ సూపర్ 6 లో ఒక గ్యాస్, అది కూడా ఒక సిలిండర్ మొదటి సంవత్సరంలో అది వచ్చింది తప్ప మిగిలినవి ఏమీ ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. వాస్తవానికి నేను మాట్లాడుతున్న పెన్షన్ సూపర్ 6 లో భాగం కాదు, సూపర్ 6 లో భాగం కాదు, వేరే అది. సరే, అయితే నిన్న మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి శాసనసభ వేదికగా మాట్లాడుతున్నప్పుడు చాలా కీలకమైన అంశం అది. లక్షలాది మంది మహిళలు కూడా టీవీలు చూస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వు చెప్పిన వాగ్దానం ఏంటి, ఆ వాగ్దానం అమలు కోసం ఈ ప్రభుత్వం ఏం పని చేస్తుంది, ఎంతవరకు ప్రోగ్రెస్ వచ్చింది, ఏ స్టేజ్ లో ఉంది ఆ వాగ్దానం అమలు అనేది ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే చాలా బాగుండేది. అది లేకుండా జగన్ కుటుంబం గురించి మాట్లాడటం అయితే దారుణం. అయితే అలా మాట్లాడిన తర్వాత జనం కూడా మాట్లాడుతూ ఉంటారు. రామ్మూర్తి నాయుడికి నువ్వు ఎంత ఇచ్చావు, రామ్మూర్తి నాయుడిని ఏం చేశావు, గొలుసుల్లో కట్టిపడేసేసేయలేదా, నారా రోహిత్
నారా రోహిత్ సంగతి ఏం చేశావు, ఇవి మాట్లాడుతూ ఉంటారు. ఖచ్చితంగా ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు వచ్చే రోజుల్లో అవి చర్చకు వస్తాయి. లోకేష్ ఎక్కడ, రోహిత్ ఎక్కడ ఉన్నాడు అనే కంపారిజన్ వస్తుంది. అవి తప్పదు. సో అంటే ఇష్యూ డైవర్షన్ కోసం తన దగ్గర అమలు చేయలేకపోయాం, చెప్పిన వాగ్దానాన్ని అమలు చేయలేకపోయాం అనే ఒక భావన ఉండి ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం నేను ఆ సభలో మాట్లాడాడు. అది చాలా దురదృష్టకరం. ఇక విజయసాయి రెడ్డి ఎల్లో మీడియా వస్తే, నాకు తెలిసి ఈ 15 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డిని ఎంత విలన్ గా చూపించారో విజయసాయి రెడ్డిని కూడా అంతే విలన్ గా చూపించారు. ఖచ్చితంగా వేటాడారు ఎల్లో మీడియా మొత్తం. వైజాగ్ వెళ్ళిపోతే వైజాగ్ లో నుంచి రాజకీయాలు నడుపుతూ ఉంటే విజయసాయి రెడ్డి, సో వైజాగ్ ని అడ్డాగా చేసుకున్నారు. ఆక్రమణలు, భూ ఆక్రమణలు, ఇళ్ల స్థలాల ఆక్రమణలు పెరిగిపోయాయి వైజాగ్ లో అని చెప్పి ఇవే పత్రికలు రాశాయి. ఇలాంటి వార్తలు రాసిన పత్రికలు ఒక్కసారిగా ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవడంతో ఒక్కసారిగా ఆయన డార్లింగ్ అయిపోయాడు. పైగా నిన్న విజయసాయి రెడ్డి కొంచెం కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తర్వాత కూడా మొన్న 2-3 రోజుల క్రితం కూడా ఈనాడులోనే అక్కడ చూశాను, ఈనాడు ఆంధ్రజ్యోతి మొత్తం మీద ఆ 2 పేపర్లో ఏదో ఒక పేపర్లో చూశాను, విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా ఆ భూములకు సంబంధించి రాశారు. అదే రాస్తున్నారు. అయితే నిన్న సడన్ గా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఏదో ఒక క్వార్టర్ ఏదో ఉందని మాట్లాడడంతో అసలు దాన్ని పట్టుకొని పూర్తిగా హైలైట్ చేసి జగన్మోహన్ రెడ్డిని ఏదో డ్యామేజ్ చేద్దాం, విజయసాయి రెడ్డి చాలా గొప్పవాడు, సడన్ గా ఎట్లా అయిపోతాడు ఒక మనిషి. 15 ఏళ్ళు పార్టీ పెట్టి 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్లుగా మీరే వెంటాడినటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు సడన్ గా మీకు డార్లింగ్ ఎట్లా అయిపోయాడు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ఖచ్చితంగా చూస్తారు. అప్పుడు ఆయన చెప్పిన అబద్ధాలు అన్నట్టుగా ప్రచారం చేశారు, ఇప్పుడు చెప్పేది నిజాలన్నట్టుగా జనం నమ్మాలన్నది ఎవరో నాకు తెలియదు అని అన్నాడు కదా ఆయన విజయసాయి రెడ్డి గారు. ఇప్పుడు ఏదో మాట్లాడితే అది వాస్తవా ఇది వాస్తవా అనేది కూడా ఆలోచించాలి కదా. అదే అంటే ఒకటే వాళ్ళ ఎల్లో మీడియా కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఉండే టార్గెట్ అంటే ఎవరైతే జగన్ ని విమర్శిస్తారో వాళ్ళకి సడన్ గా డార్లింగ్ అయిపోతాడు. నిన్నటి వరకు వాళ్ళని కూడా విమర్శించిన కూడా వార్తలు ఇవ్వడం తప్పు కాదు కానీ బట్ ఇస్తున్న తీరు, ప్రొఫెషన్, ఆ రకమైనటువంటి అవుట్ ఆఫ్ ఇస్తున్న వ్యవహారం, వీటన్నింటినీ కూడా ఇక్కడ అందులోనూ విజయసాయి రెడ్డి గారు కూడా అట్లా మాట్లాడాల్సిన అవసరం ఉందా ఏమిటనేది కూడా చర్చ సహజంగానే వస్తుంది. సో రైట్, శివశంకర్ గారు ఈ రెండింటి మీద మీ వాదన చెప్పండి. సార్ నిన్నట విజయసాయి రెడ్డి గారి మాటలు అయితేనేమి, ఆ ఎల్లో మీడియా ఇచ్చినటువంటి ఆ కథనాలంతా కూడా ఎలా ఉన్నాయంటే, సాయిరెడ్డి గారు ఏదో కోటరీ అంటున్నారు కదా సార్, ఏదో మనసు ఇరిగిపోయింది, నాకు ప్రాధాన్యత తగ్గింది అది అని. ఒకటి, వైఎస్ఆర్సీపీ నాయకుడిగా ఆయనకు మొన్నటి వరకు బాగా గౌరవం ఇచ్చాం మేము, ఎందుకంటే కష్టాల్లో మాతో ఉన్నాడని. ఈ రోజు ఏమి తక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు చేసిండు? 9 పదవులు సార్, ఒక ప్రాంతీయ పార్టీలో 9 పదవులు ఏకైక వ్యక్తి అనుభవించిన వ్యక్తి. ఆ పదవులు కూడాను రాజ్యసభ 2 సార్లు తీసుకున్నాడు, తర్వాత వచ్చేసి రాజ్యసభ ఫ్లోర్ లీడర్ గా, తర్వాత పార్లమెంటరీ పార్టీ నేతగా, తర్వాత కమిటీలు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 సార్లు కేంద్ర మంత్రితో ఆ ఈక్వల్ సమాధానం. మేజర్ కమిటీలు 2 సార్లు కమిటీలకు చైర్మన్ గా, పార్లమెంట్ కమిటీలకి. తర్వాత ఎయిమ్స్ బోర్డు మెంబర్ వస్తే మంగళగిరికి ఎయిమ్స్ బోర్డు మెంబర్ కూడా మిగతా ఎంపీలు కాకుండా ఆయనకే. తర్వాత ఏపీ రిప్రజెంటేటివ్ ఫర్ ఢిల్లీలో తీసుకొని రాష్ట్ర క్యాబినెట్ తీసుకొని కాన్వాయ్ తీసుకొని తిరిగాడు ఆయన, క్యాబినెట్ మంత్రిత్వ ఏపీ రిప్రజెంటేటివ్ కూడా అతనే. తర్వాత ఉత్తరాంధ్రకి ఆర్సీ పార్టీ పరంగా రీజనల్ కోఆర్డినేటర్ గా, తర్వాత ఎంపీ టికెట్ నెల్లూరుకి కూడాను, అది కూడా రాజ్యసభకు రాజీనామా చేయించకుండానే. మిగతా వాళ్ళు ఏదో పాపం ఖలీల్ అహ్మద్ అయితేనేమి, అభినయ్ రెడ్డి వీళ్ళందరూ కూడాను వాళ్ళ యొక్క డిప్యూటీ మేయర్లకు రాజీనామా చేసి పోటీ పెట్టారు. రాజీనామా చేయకోకుండానే రాజ్యసభకి ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు. అంటే దాదాపు 9 పదవులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ఆయనకు గౌరవిస్తే, ఈ రోజు ఆయన మనసులో స్థానం నాకు లేదని నాకు అనిపించింది, అందుకే నేను భక్తిగా ఉన్నాను, ఇప్పుడు నాకు దేవుడికి భక్తి మీద మాట్లాడింది అంటే. ఒకవేళ విజయసాయి రెడ్డి గారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఉండేవాడా, వెళ్ళిపోయిండేవాడా, స్థానం లేదు కోటరీ అని చెప్పేవాడా? ఒక్కసారి ప్రజలు ఆయన మనస్ఫూర్తిగా ఆయనకే మనసాక్షి ఆలోచన చేసుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఏదేదో మాట్లాడుతూ ఈ రోజు నిన్న కరెక్ట్ గా ఆయన పిలిచింది దేనికి సార్? కృష్ణపట్నం సంబంధించినటువంటి పోర్టు వ్యవహారాల్లో కాకినాడ సంబంధించినటువంటి పోర్టు సంబంధించినటువంటి వాటిలో సిఐడి పిలిచింది. ఈడీకి ఇంతమంది వెళ్ళొచ్చారు. సిఐడి బయటకు వచ్చిన తర్వాత సిఐడి సమాధానాలు చెప్పుకోకుండా, ఆ కేసు సంబంధించినట్టు కాకుండా
ఏదో మద్యం కేసు అంటారు, ఇది అంటారు. కాసేపు సుబ్బారెడ్డి గారు, కేవీ రెడ్డి గారు బంధువులు, కేవీ కేవీ రావు. రెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు యూఎస్కి వెళ్తే కనుక ఒకటే ఫ్లాట్ లో ఉంటారు. స్నేహితులు వాళ్ళు ఇద్దరు అంటారు. అంటే స్నేహితులు అయితే మరి కేసు ఎందుకు పెట్టారు ఆయన మీద? వాళ్ళ కుమారుడి మీద కేసు పెట్టారు స్నేహితులు అయితే. అంటే మీరు చెప్పిన దానికే నేను పొందన లేని సమాధానాలు చెప్పడం నేను ఆక్షేపిస్తున్నాను. తర్వాత కోటరీ, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించాలంటే కనుక వాళ్ళ కోటరీకి ప్రయోజనం కలపాలంటుంది. ఎక్కడ కోటరీ సార్? మొన్నటి వరకు మీరే కదా ఉంది జగన్మోహన్ రెడ్డి అంతర్గికులుగా. మరి మీరేమైనా కోటరీ మెయింటైన్ చేశారా? మీ మాట జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా నమ్మారా? మీరేమన్నా పక్కన పెట్టారా చాలా మందిని అనేటువంటిది ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అమాయకుడు అనుకుంటున్నారా? మీరు మీ దృష్టిలో అంత లేనిదే ఒక వ్యక్తిగా బయటకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఎదిరించింది మీకు తెలియదా? కేసుల జైల్లో మీరు సహజంగా ఉన్నారు కదా. అది అక్రమ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇబ్బందులు పెట్టినప్పుడు మీరు ఉన్నారు, చూశారు కదా. ఆయన మొక్కవని ధైర్యము, చెప్పుడు మాటలు వింటారు. కేంద్ర మంత్రి తీసుకునేవాడు కదా, ఎంతో మంది చెప్పారు కదా, పార్టీ పెట్టిండేవాడు కాదు కదా. ఈ రోజు పార్టీ ఓడిపోయింది. నీ యొక్క స్వీయ సంరక్షణ కోసమో, లేకపోతే కనుక నిన్న గ్రాండ్ సక్సెస్ ప్రోగ్రామ్ జరుగుతుంటే దాన్ని డైవర్ట్ చేయమని ఏమన్నా శర్మిలమ్మ ద్వారా మీకు ఒప్పందించారా, లేకపోతే చంద్రబాబు నాయుడు ఒప్పందించారా? దాని ప్రకారం నిన్న చేసేసి ఈ రోజు ఎల్లో మీడియాలో పతాక తీర్చడాల్లో నీ పేరు రావాలి, ఆ ఫీజు పోర్ అనేటువంటిది కానీ యువత పోరు పక్క చేయాలనేటువంటి పందాగంలో భాగమా? మీరు ఆత్మపరిశీలన. ప్రజలందరికీ తెలుసు మీ మీద ఏదో రిజైన్ చేసినప్పుడు గౌరవం ఉండేది. ఈ రోజు ఆ గౌరవం కూడా పూర్తిగా పోయింది. మీరు కూడా ఒక ఆటలో ఒక పావుగా మారారు. ఆటలో అరటిపండు అవుతారు తప్ప చంద్రబాబు నాయుడు నమ్మి రాజకీయం చేసి ఆయన మాటలు ఉన్నటువంటిది చరిత్రలో బాగుపడిన ఎవరు లేరు. అందులో భాగంగా మీకున్నటువంటి స్వీయ క్రెడిబిలిటీ ఏమైందో చూసుకోవాలి. ఇక్కడ ఇంకొక వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇంకోటి సార్, ఇక్కడ చిన్న ప్రశ్న శివశంకర్ గారు. అసలు ఎల్లో మీడియా, ఈనాడు వాళ్ళు కానీ ఆంధ్రజ్యోతి వాళ్ళు కానీ ఎంత అవమానంగా రాశారు, ఎంత అవమానాలు చేశారు. వాళ్ళని వదిలేసి ఇక్కడ ఈ పార్టీలో ఏదో అవమానం జరిగిందని చెప్పడం నాకైతే అర్థం కాల. మీరేమంటారు? ఒకటి సార్, ఇక్కడ వ్యవసాయం చేసుకుంటా అని వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేస్తారు మీడియా ముందరగా. దేవుడి పేరు వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేశారు. చేసిన తర్వాత ఈ రోజు ఏమైంది మరి? ఈ యొక్క వ్యవసాయం అనేటువంటి వ్యక్తి వ్యవసాయం చేస్తున్నాడా? ఇవన్నీ మాటలు మాట్లాడతారా? ఒకటి. రెండోది, మీరు అన్నట్టు ఎల్లో మీడియా అనకూడదు కానీ మాకే బాధ ఇచ్చిన ఆయనతో పాటు మేము కూడా తిరిగాం కదా. ఏం మాటలు అంటే సార్, వీళ్ళ కూతురు మీద కూడా, ఈయనకు కూతురు కూడా పుట్టలేదు అంటే అనకూడదు కానీ అంత వ్యక్తిగతంగా ఈయన వెళ్ళి చేసినా కూడాను ఈ రోజు ఎల్లో మీడియా ప్రేమైందా? అదేదో నాకు అర్థం కావట్లేదు. అంటే ఆయన వ్యక్తి, ఆయన గౌరవాన్ని ఆయనే మంటగలుపుకుంటున్నాడు. ఏరే వాళ్ళు ఏం లేదు. ఏదో నేను భయపడను, నేను ఇది చేయను అంటున్నాను. భయపడుకోకుండా ఉండయ్యా, ధైర్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. భయపడమని ఎవరు లేదు. మీరు ఈ యొక్క కష్టకాలంలో 9 మేజర్ పదవులు అనుభవించి మిగతా ఎంపీలు ఉన్నా కూడా మీకే జగన్మోహన్ రెడ్డి గారు అంత ప్రాధాన్యత ఇచ్చినా కూడా మీరు ఈ రోజు కష్టకాలంలో బయటికి వెళ్ళినారంటే కనుక అది చాలదా మీ క్యారెక్టర్ ఏంటో, అది చాలదా మీ క్రెడిబిలిటీ ఏంటో, అది చాలదా మీరు నాయకుడి పట్ల విశ్వాసం ఏంటో అనేటువంటిది మేము అడుగుతా ఉన్నాం. నిజంగా ఈ రోజు కూడాను ఆయన ఇటువంటి మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. వెళ్ళిపోయారు. వ్యవసాయం చేసుకోండి. మరి ఎక్కడ చేస్తున్నారు చేసుకోండి శుభ్రంగా. వ్యవసాయం సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో కూడాను ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. ఇక్కడ కూడా వ్యవసాయం చేసేసి ఏదైనా మంచి ధాన్యాగారం పండించాలని కోరుకుంటున్నాం మేము. చంద్రబాబు గారు జగన్ గారి కుటుంబం గురించి ప్రస్తావించడం మీద ఏమంటారు? ఒకటి సార్, అసెంబ్లీలో శాసనసభ సాక్షిగా మీరు వ్యక్తిన ప్రస్తావన ఏంటి, తెచ్చిన సారాంశం ఏంటి, ఏం మాట్లాడుతున్నారో ఒక వ్యక్తి లేనప్పుడు కుటుంబం మీద, ఆయన మీద మాట్లాడినప్పుడు మీ 40 ఏళ్ల చరిత్ర కనీసం అంటే అక్కడ శాసనసభ స్పీకర్ అయినా కూడా అబ్జెక్షన్ చెప్పాల్సింది ఉంది పర్సనల్ గా అని చెప్పి. ఎవరికి ఇంట్లో కుటుంబ కలహాలు ఎవరికి లేవు సార్. ఈయన ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడిగారు ఇంత ముందు కూడాను, మీ ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అమ్మతో, వాళ్ళ నాన్నగారితో, వాళ్ళ తోబుట్టువులతో కనీసం భోజనం చేసిన ఫోటో అయినా ఒకటి ఉందా? అసలు వాళ్ళ చెల్లెళ్ళు ఎంతమంది కూడా సొసైటీకి కూడా తెలియదు కదా సార్. ఇంతవరకు మీకేం తెలిసిన లేదు. అంటే ఎందుకు సార్ ఎవరికి 200 కోట్ల రూపాయలు ఈ రోజు ఆమె చెప్పింది శర్మలమ్మ గారు, డివిడెండ్ రూపంలో 200 కోట్ల రూపాయలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అఫిడవిట్ సాక్షిగా ఉంది. మీరు ఏ రోజైనా కనీసము నారా రోహిత్ గారికి ఇదిగో ఈ యొక్క 10 లక్షల రూపాయలు ఇచ్చాను, లేదా ఇది ఒక ఫ్లాట్ ఇచ్చాను, ఇంత ఉంది అన్నారు కదా, 1,00,000 కోట్ల రూపాయలు ఉంది అని భువనేశ్వర్ గారు చెప్పారు కదా. మీ యొక్క తోబుట్టువులకి మీరు ఎంత ఇచ్చారు అన్నగా, మీ యొక్క తమ్ముడు పిల్లలకి ఎంత ఇచ్చారనేటువంటిది సమాజం అడుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడగట్లేదు, సమాజం కాదుగా. సరే, ఈ వ్యక్తిగత విషయాలు వదిలేసి ఆడబిడ్డ నిధి గురించి చెప్పుంటే బాగుండేది కదా. చంద్రబాబు గారికి మంచి పేరు వచ్చేది కదా. అయ్యా నేను ఇట్లా ఇచ్చాను, ఇట్లా చేస్తానని చెప్పలేదు కదా. చెప్పకుండా వాళ్ళ ఆడబిడ్డ వీళ్ళ ఆడబిడ్డ అని ఇట్లా చెప్పడం, మరి తన ఆడబిడ్డ గురించి కూడా చెప్పుకోవాలి సార్. వైసీపీ వాళ్ళు అడిగారు కదా మీ ఆడబిడ్డలకి మీరు ఏమి ఇచ్చారో చెప్పండి అని. తెలంగాణలో పక్కన బస్సుని ఇంప్లిమెంట్ చేశారు, ఆడబిడ్డలకే కదా అది బస్సులు. ఏమైంది సార్ బస్సులో ప్రయాణము? రెండవది
ఆడబిడ్డనిది ఇంతవరకు ఒక్కొక్కరికి 18,000 రూపాయలు సంవత్సరం అయింది కాబట్టి నువ్వు మోసం చేశావు. అది Right. ఒక్కసారి పారిశ్రామికవేత్తలు Okay, వాళ్ళే ఇస్తారు కదా. ఇక మూడవది మీరు అన్నట్టు 50 ఏళ్ళు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీలకి పెన్షన్ అన్నారు కదా, వాళ్ళకు కూడా 48,000 రూపాయలు పాపం మోసపోయారు కదా సార్. ఇవన్నీ చెప్పింటే బాగుండేది ఆడబిడ్డలకు సంబంధించింది. అది మేము కోరుకునేది.